రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలండి. వాక్యాన్ని ధ్యానించుకుని దినచర్య ప్రారంభం చేద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోహాను గురించి ధ్యానం చేద్దామండి. ఈ యాకోబు యోహాను ఇద్దరు కూడా జబదయి కుమారులండి. వీరి తండ్రి జబదయి కాస్త ఆస్తిపరుడు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఇతనికి సొంతంగా కొన్ని నావలు ఉన్నాయి. వీరి క్రింద కొంతమంది పనివారు కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా బిజీగా చేపలు పడతా ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని పిలిస్తే, ఆ పిలుపుకు లోబడి ఈ అన్నదమ్ములిద్దరు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి, వారి తండ్రిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారండి. మరి అలాంటి యవనస్తులైనటువంటి ఈ ఇద్దరిని కూడా దేవుడు తన పరిచర్యలో గొప్పగా వాడుకున్నాడండి. ఈ పూట శిష్యుడైనటువంటి యోహాను జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ధ్యానం చేద్దామండి. మొదటిగా బైబిల్ గ్రంథంలో యోహాను అనే పేరు కలిగినటువంటి వారు 5 కనిపిస్తారండి. మనం ధ్యానించుకునే యోహాను ఎవరంటే శిష్యుడైనటువంటి యోహాను అన్నమాట. యోహాను అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుడు దయగలవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇతని మీద ప్రభువారి యొక్క దయ అద్భుతంగా కుమ్మరించబడిందండి. ప్రభువారు తన తల్లిని యోహానుకు తల్లిగా ఇవ్వటం జరిగింది కదా. అలాగే ప్రభువారు యొక్క ఇహ సంబంధమైన ఆ కుమారత్వాన్ని లేక కుమారుడు స్థానాన్ని కూడా యోహానుకి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా యోహాను మీద దేవుని దయ కుమ్మరించబడిందని మనం చెప్పొచ్చండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనాన్ని చదివితే మరో సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను చాలా కోపిష్టిగాను స్వార్థపరుడుగా కనిపిస్తాడండి. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టడం జరిగిందనమాట. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టే విధానం, ఆ అద్భుతం యోహాను చూశాడు. వెంటనే కోపోద్రేకుడు అయిపోయి, అసలు దెయ్యాన్ని వెళ్ళగొట్టడం అంటే జరిగితే మేమే వెళ్ళగొట్టాలి కానీ నువ్వెవడవరా అని అతన్ని అడ్డుకున్న ఆ పరిస్థితి ఆ మార్కు సువార్త 9వ అధ్యాయంలో చదువుతాం. అలా చేసినందుకు ప్రభువారు యోహాన్ని గద్దించాడండి. దీన్ని బట్టి యోహానులో చాలా స్వార్థం, అసూయ కనిపిస్తుంది అనమాట. ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రేమతో కాకుండా స్వార్థంతోనూ పైపోటీ తత్వంతో సేవ చేసే వాళ్ళని చూస్తా ఉన్నాం అనమాట. ఈ విధానం చాలా తప్పండి. స్వార్థంతోనూ పోటీతత్వంతో చేసే సేవ ఏ మాత్రము కూడా దేవుడు హర్షించడండి. ఇటువంటి స్వార్థపరుడైనటువంటి యోహాన్ని ప్రభు మార్చుకుని ప్రేమతో నింపి తన పరిచర్యలో ఘనంగా వాడుకున్నాడండి. యోహాను రాసిన పత్రికల్లో ప్రేమ యొక్క ప్రాధాన్యత చాలా అద్భుతంగా వర్ణించాడండి. యేసు ప్రేమించిన శిష్యుడు అనే బిరుదు కూడా పొందాడండి. యోహాను సువార్త 13:23 ఈ విషయాన్ని మనం చదవచ్చండి. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే గనక, యోహాను ఎఫెసు పట్టణంలో భయంకరమైనటువంటి శ్రమల కాలంలో సంఘ కాపరిగా పరిచర్య చేశాడండి. ఆ రోజుల్లో ఆ ఏరియాని పరిపాలన చేస్తున్నటువంటి డొమిషియన్ చక్రవర్తి సువార్త ప్రకటిస్తున్నటువంటి యోహాన్ని బంధించి రోమ్ నగరానికి బందీగా తీసుకెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళి మరుగుచున్న నూనెలో వేసి చంపటానికి ప్రయత్నించాడండి. అయితే యోహాను నూనె పాత్రలో పడగానే ఏమైందంటే ఆ నూనె చల్లారిపోయిందనమాట. ఈ అద్భుతాన్ని చూసినటువంటి రోమా సైనికులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారని చరిత్రలో చదువుతామండి. ఇక యోహాన్ని చంపటం మన వల్ల కాదు అనుకున్నాడేమో. డొమిషియన్ చక్రవర్తి యోహాన్ని పద్మాసు ద్వీపానికి బహిష్కరించాడనమాట. వృద్ధాప్యం వరకు, ముసలి వయసు వరకు ఆ ద్వీపంలో యోహాను ఒక గుహలో నివసించాడని, దేవుని ప్రత్యక్ష ద్వారా ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడని చరిత్రలో మనం చదవగలుగుతాం. అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా బైబిల్లో చివరి పుస్తకంగా ఉండటం మనం చూస్తాం. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో యోహాను గారు మళ్ళీ విడుదలయ్యి ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. క్రీస్తు శకం 98వ సంవత్సరంలో నిండు వృద్ధాప్యంలో యోహాను మరణించాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో సహజ మరణం పొందినటువంటి వాడు ఈ యోహాను ఒక్కడే అనమాట. మొదట మరణించిన వాడు యాకోబు అయితే అందరికంటే ఆఖరిగా మరణించినటువంటి వాడు యోహాను అనమాట. ఈ విధంగా ఆ ఇద్దరు సహోదరులు ప్రభు యొక్క కుడి పార్శ్యాన్ని ఒకడు,
ఎడమ పార్శ్వాన ఒకడు కూర్చున్నారు అంటే మొట్టమొదటి హతసాక్షిగా ఒకడు, చివరిగా మరణించింది ఒకడుగా ఉన్నారు అని అనేక మంది నమ్ముతూ ఉంటారు. యోహాను జీవితంలో నుండి 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా యోహానులో ఉన్న కోపాన్ని, స్వార్థాన్ని ప్రభువారు తీసివేసి ప్రేమతో నింపారండి. మనం కూడా ఇతరులను ప్రేమిస్తున్నామా? ఇతరులు కూడా ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఇతరులు కూడా బలంగా దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నప్పుడు వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నామా లేదా అసూయ పడుతున్నామనేది ఒక్కసారి ఉదయకాల సమయంలో పరీక్షించుకుందామండి. అలాగే యోహాన్ని ప్రభువారు శ్రమల్లో నుండి తప్పించి అతని ద్వారా ఈ ప్రపంచ భవిష్యత్తును తెలియజేసే ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడండి. మన కాలగతులు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన సెలవు లేకపోతే ఏ ప్రమాదం కూడా మన మీదకు రాదండి. మన ద్వారా దేవుడు ఘనమైన పరిచర్య చేయించుకోవటానికే ఈ ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడనే సంగతి మనం గ్రహిస్తూ ఉండాలండి. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేయకుండా దేవుని పనిలో వాడబడటం మనకెంతో గొప్ప ధన్యత అండి. ఆ విధంగా యోహాను వలె ప్రభు యొక్క దయ పొందుకుని ఆయన సువార్త ప్రకటిస్తూ కూడా దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ప్రభు యొక్క పరిచర్యకు సంపూర్ణంగా వాడే విధంగా సమర్పించుకుందాం. అలాంటి కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.